చేయాలి అనే విషయం. మనందరకు భోజనం చేసేటప్పుడు సర్వసాధారణంగా ఈ రెండు సమస్యలు వస్తుంటాయి. వస్తాయని తెలుసు కాబట్టి ముందే భోజనం దగ్గర నీళ్ళు పెట్టుకుంటాం. చక్కగా గొంతు పట్టినప్పుడు త్రాగుతూ భోజనాన్ని లోపలికి పంపిస్తూ ఉంటాం. మీ అందరికీ గొంతు పట్టినప్పుడు ఎక్కువళ్ళు వచ్చినప్పుడు నీళ్లు తాగితే తగ్గిపోతాయి కదా, దీనికి కూడా మళ్ళీ చిట్కా చెప్పాలా, ఇందులో ఏముందని సందేహం కలుగుతుంది. మీరు చేసేది తప్పు కాబట్టే మళ్ళీ ఇక్కడ తిరిగి చెప్పవలసి వస్తుంది. అసలు భోజనం చేసేటప్పుడు ఎక్కువళ్ళు వచ్చాయి, గొంతు పట్టిందంటే మీరు తప్పు పని చేశారు కాబట్టే వచ్చాయి. ఎక్కువళ్ళు రావటం, గొంతు పట్టడం ఆరోగ్య లక్షణం కాదు, సహజం కాదు. ఎందుకు వస్తాయంటే మనకి నోరు పెద్దది, నోట్లో నుంచి తర్వాత ఆహారం జరిగి వెళ్ళే గొట్టం సన్నది. నోరు పెద్దది కదా అని ముద్దలు పెద్దవి పెడతాం. అంతలో ముద్ద సన్న గొట్టంలోంచి వెళ్ళలేక కొంచెం ఇరుక్కుంటుంది. ముద్ద ఇరుక్కున్నప్పుడు గొంతు పట్టింది, కాస్త ముద్ద జరగట్లేదు, కాస్త ఆపవయ్యా అని గొంతు పట్టి హెచ్చరిస్తుంది. మీకు ఇక్కడేదో అనీజీగా పట్టినట్టు తెలుస్తుంది. అలా పట్టిన ఆపమని శరీరం కోరితే మీరు ఆపరు, ముద్ద మీద ముద్ద పెడతారు. ముద్దలు ఇరుక్కుంటాయి. అప్పుడు ఆ ఇరుక్కున్న ముద్దలు ట్రాఫిక్ జామ్ అయినట్టు కదా, దాన్ని క్లియర్ చేయడానికి బాడీ వెంటనే ఎక్కువలను సృష్టించి ఊపుతుంది. ఇట్లా అంటాం. ఆ ఊపుకు చూడండి, ఆ ముద్దలు అట్లా కంఠ భాగం అట్లా సాగదీయబడేసరిగా గొట్టం సాగి ముద్దలు జరుగుతాయి అన్నమాట. మీకు గొంతు పట్టింది, పట్టినప్పుడు చెప్పినట్లుగా మనం కాస్త తింటాం ఆపినా, కొంచెం నమిలి తిన్నా సమస్య తగ్గుతుంది. ముద్ద మీద ముద్ద పెట్టి ఇరికిస్తాం, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కుళ్ళు వస్తాయి. ఎక్కుళ్ళు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అమ్మ అంటుంది, బాబు 7 గుటకలు నీళ్లు తాగు ఎక్కుళ్ళు పోతాయి అని. 7 గుటకలని ఎందుకు పెట్టారంటే, ఎక్కుళ్ళు పోవాలంటే 7 ఏం తాగక్కర్లా, ప్రాస కలవటం కోసం ఎక్కుళ్ళకి 7 అని పెడితే కాస్త బాగుంటుందని అట్లా పెట్టారే తప్ప అందులో అర్థం లేదు. మనం నీళ్లు 1-2 గొక్కలని పోసామనుకోండి, ఈ నీళ్లు ఆ గొట్టములో ఇరుక్కున్న ముద్దల్ని జరుపుకుంటూ పొట్టలోకి మోసుకెళ్తాయి, ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేస్తాయి అన్నమాట. ఎక్కడన్నా పోలీసులు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వస్తారు, ఆ జామ్ని క్లియర్ చేస్తారు, మనం వెళ్ళిపోతాం, తర్వాత పోలీసులు వెళ్ళిపోతారు, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ పోలీసులు వస్తారు. మనం కూడా అంతే, ఈ ముద్ద ఇరుక్కుంది వెళ్ళిపోయినాయి, మళ్ళీ గొత్తుపడుతుంది, ఎక్కుళ్ళు వస్తాయి, మళ్ళీ ఇంకోసారి తాగుతాం. అదే పని. తప్పు చేయాలి, అట్లా పొయ్యాలి. ఇది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఎక్కుళ్ళు వచ్చినా గొంతు పట్టినా నీళ్లు తాగాలని అందరికి ఎట్లా వచ్చిందంటే, కాస్త పెద్దవాళ్ళు తాగుతారు, వాడిని చూసి పిల్లోడు, వాడిని చూసి వాడి పిల్లోడు, ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఆ చెడు అట్లా నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అసలు మన పెద్దలు కంచం దగ్గర నీళ్లను పెట్టింది భోజనం చేసేటప్పుడు త్రాగటానికి కాదు. భోజనం చేసే ముందు ఆ నీళ్లను కంచం చుట్టూరు ఇట్లా చల్లుకొని భగవంతుడికి సమర్పించి, ఓ పరమాత్మ, ఇంత మంచి జన్మనిచ్చావు, ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చావు, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చావు, నేను నువ్వు ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాను, నేను తినబోయే ముందు నువ్వు కూడా తినవయ్యా, నీకు సమర్పిస్తున్నాను నీవు ఇచ్చింది కాబట్టి అని అట్లా సమర్పించి, అలా సమర్పించిన ఆహారం ఆయన తింటాడో అట్లా తింటే ఇవ్వడం పెట్టమనుకోండి, ఆ భావనతో మనం తినాలి ఎప్పుడు కూడా. అలా సమర్పించి ఆ భావనతో తింటే అది ప్రసాదం అవుతుందని ఆ భావనతో భోజనం చేసి, భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా వెనకటి రోజుల్లో తింటూ, భోజన అనంతరం ఆ నీళ్లను తీసుకుని మళ్ళీ ఒకసారి చల్లి థ్యాంక్స్ అయ్యా, సంతృప్తి చెందాను అనుకుని ఒకసారి ధన్యవాదాలు చెప్పి, అన్నదాత సుఖీభవ, కాస్త వండిన స్త్రీకో ఎవరైతే పెట్టారో వారికి కాస్త మనసులో మంచి భావన సమర్పించుకుని, ఆ తర్వాత ఈ నీళ్ళను కంచంలో కడగకుండా బయటికి వెళ్ళి కడుక్కోవటానికి ఉపయోగించేవారు. మనం ముందు ఇలా చల్లం, థ్యాంక్స్ చెప్పం, తిన్నాక చల్లం, థ్యాంక్స్ చెప్పం, మొత్తం ఆ నీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పోస్తాం, కంచంలో పోస్తాం. ఏది పెద్దలు మంచిది పెట్టారో మొత్తం తీసేసి పక్కన పడేసాం కదా. మరి తినేటప్పుడు నీళ్లు తాగటం మరి సహజం కదా అనిపిస్తుంది. ఎవరికన్నా గొంతు పట్టిందంటే నువ్వు నమలకుండా తింటున్నావయా అని హెచ్చరిస్తున్నాయి తప్ప నీళ్లు త్రాగమని కదా అక్కడ అర్థం. మనకి భోజనం నమిలేటప్పుడు
నోట్లో ఊట ఊరుతుంది. ఎవరైతే నమలకుండా మింగుతారో వాళ్ళకి ఊట ఊరదు. ఊట ఊరపోతే ఆహారం ఇరుక్కుంటుంది, జరగదు. అదే మీరు పండ్లు, పచ్చి కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు ఇలాంటివి తినండి. ఎవరికన్నా గొంతు పట్టుకోవటం కానీ, ఇరుక్కోవటం కానీ, ఎక్కుళ్ళు రావటం కానీ, తినేటప్పుడు నీళ్లు త్రాగాలి అనిపించటం కానీ ఒక్కళ్ళకన్నా జరుగుతాయేమో? ఎందుకు జరగవు? సహజమైన ఆహారం. సహజమైన ఆహారాన్ని మీరు గట్టగట్ట మింగేద్దామంటే మింగలేరు. నమిలితే కానీ మీరు మింగలేరు. నమిలితే నోట్లో ఓట ఊరుతుంది. ఓట ఊరితే గొట్టంలో ఇరుక్కోకుండా వెళ్ళిపోతుంది. మనం పెట్టుకున్న ఆహారం నోట్లో పిండి పిండై గొట్టములో జరిగేంత వరకు అనుకూలంగా మారిన తర్వాతే మీరు మింగాలి. అలా ఎప్పుడైతే పిండి అయ్యేటట్టుగా నములుతామో అప్పుడు నోట్లో ఊట బాగా ఊరుతుంది. ఆ ఊట జీర్ణాది రసము. ఆ రసము సహాయంతో మనం తినేటప్పుడు నీళ్లు త్రాగవలసిన పని లేకుండా మన ఆహార పదార్థం గొట్టంలో ఇరుక్కోకుండా అన్నవాహికకుండా చక్కగా పొట్టలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఎక్కుళ్ళు రావు, గొంతు పట్టదు. అందుచేత తినేటప్పుడు నీళ్లు త్రాగే అలవాటును మానితే మీకు నమిలే అలవాటు మంచిది వస్తుంది. నమిలే అలవాటు మంచిగా ఉంటే లాలాజలం బాగా ఊరుతుంది, రుచి బాగా తెలుస్తుంది, సంతృప్తి కలుగుతుంది, జీర్ణక్రియకు లోపల భారం ఉండదు. మీరు నీళ్లు తాగి తినేవారికి నోట్లో మెతుకులు ముక్కలని పిండి అవ్వాలి, పిండి అవ్వటం లేదు. పిండి అవ్వని పని అంతటిని మళ్ళీ పొట్ట తిరిగి ఎక్కువసేపు జీర్ణం చేసి పిండి చేయాల్సిన బాధ్యత దాని మీద ఎక్కువ పడుతుంది. పొట్టలో దంతాలు ఉండవు కదండి, ఉన్నది నోట్లోనే. మరి మింగేస్తే మింగటానికి దంతాలు ఇచ్చింది, అందుకని నమలాలి. ఏ గొట్టం అయితే మనకి ఇక్కడ సన్నగా ఉందో ఆ గొట్టంలో మనం తినే ఆహారం ఇరుక్కోకుండా తినాలి, ఎక్కుళ్ళు రాకుండా తినాలి. అప్పుడే మనం ఆహారాన్ని ఫ్రీగా జీర్ణం చేయటానికి అవకాశం కలిగించినట్లు కూడా ఉంటుంది. జత కంచాల దగ్గర నీళ్లు పెట్టుకునే అలవాటు మానండి. ఇప్పుడు నేను 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది భోజనం చేసేటప్పుడు అన్ని నీళ్లు త్రాగి. మరి మాకు గొంతు పట్టి ప్రాణం మీదకి వస్తే ఎప్పుడన్నా మానేయాలా అనొచ్చు. అలాంటప్పుడు ఎమర్జెన్సీలో గొక్క పోయండి, బాగా విపరీతంగా సమస్య వస్తే. కానీ తప్పు జరగకుండా ముందు నుంచి నమిలి తినండి. అసలు నీళ్ళ అవసరం మీకు వస్తే కదా. మీరు పచ్చడి మెతుకులు తిన్నా రాదు. కాస్త ఆహారాలు ఏదైనా దుంపలు లాంటివి తినేటప్పుడు దుంపలు పిండి పదార్థం, నోట్లో ఓటవరదు, ఇంకొంచెం ఎక్కువ నమలాలన్నమాట. స్పీడ్గా తినే విషయంలో అట్లా వచ్చేస్తుంటాయి. ఎక్కువలో ఒకవేళ వచ్చినా గొంతు పట్టినా నీళ్లు తాగక్కర్లా. 1 నిమిషం 20 సెకండ్లు కనీసం అట్లా ఆగండి, ఆటోమేటిక్గా అదే జరిగి వెళ్ళిపోతుంది. ఎక్కుళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతాయి. మీరు నీళ్లు త్రాగకపోయినా ఎక్కుళ్ళు తగ్గుతాయి. మీరు ట్రై చేసి చూడండి, నేను చెప్పిన తప్పైతే. అంచేత మనం మారితే మన పిల్లలకి ఈ చెడ్డ అలవాటు వ్యాప్తి కాదు. మీరు కంచాల దగ్గర నీళ్లు పెట్టుకోరు, త్రాగరు, నమిలి తింటారు. ఎక్కుళ్ళు వస్తే బాబు నీళ్లు తాగకూడదు, నువ్వు నవ్వులు అని చెప్తారు. ఆటోమేటిక్గా మంచి అలవాటు వచ్చేస్తుంది. తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగితే డైజెషన్లో జీర్ణాది రసాలకు చాలా యాసిడ్స్ అయి పల్చగా అయిపోతాయి, చాలా నష్టాలు ఉంటాయి. దానికి కూడా ఇది లాభమే కదా నవలటం. అందుచేత మనందరం దురలవాట్లను మానటానికి ప్రయత్నం చేస్తే మంచిది. మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ప్రతిరోజు మనం గమనించుకోవాలి. పెద్దలుగా మనం తెలుసుకోవాలి, పిల్లలకు తెలియచేయాలి. పెద్దలే తప్పు చేస్తున్నారు, ఇంకా పిల్లలకి ఏం తెలియచేస్తారు ఈ రోజుల్లో. అందుకని మనం ఇలాంటి ఆలోచన లేని అనేక పనులు చేసి చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద సమస్యలుగా మారి చివరికి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దాకా తీసుకెళ్లే సమస్యలు మనం రోజు తయారు చేసుకుంటున్నాం. అంచేత ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు నీళ్ళు అవసరం రాకుండా చక్కగా నమిలి భోజనం చేసే మంచి అలవాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం గ్రహించాలి. ఏదన్నా భోజనానంతరం ఎవరన్నా మెడిసిన్ వేసుకోదలిస్తే ఒక గొక్క నీళ్ళతో మెడిసిన్ వేసుకోండి, తప్పేమీ కాదు. ఆ నీళ్ళ వరకు త్రాగండి. కానీ కావాలని నీళ్ళు త్రాగే అలవాటు మీరు మానితే ఆరోగ్యానికి మంచిదని మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి రకరకాల సాధారణ సమస్యలన్నిటికీ కూడా మనం మంచి అవగాహన కలిగించుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం మనందరం చేద్దాం. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.